మొత్తం ప్రజలంతా తిరగబడ్డారు. మొత్తం బీసీలు కాపులు ఇదంతా ఒక వర్గంగా అయిపోయిన నేపథ్యం. దాని ఇంపాక్ట్ 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై పడింది. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన ప్రాతిపదిక వంగవీటి మోహన్ రంగ హత్య. ఆ తర్వాత తదనంతర పరిణామాలు, తర్వాత కాపునాడు అంటూ కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా పరిణామ క్రమంలో వచ్చేవి. అలాంటప్పుడు ఒక కాపు నాయకుడికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే అది వేరేగా ఉండేది. కానీ అప్పుడు కూడా ఇంకా అదే తీరుని వాళ్ళు కంటిన్యూ చేశారు. చివరి వరకు అవకాశాలు రావటం, మళ్ళీ వెనక్కి రావటం అంతా అయిపోయింది. ఆ తర్వాత పరిణామాల క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. మళ్ళీ 99లో కాకినాడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. మళ్ళీ పాత తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అలా అలా ఆ పరిణామ క్రమం కంటిన్యూ అయింది. మనం చూస్తే కాపు ఉద్యమంకి సంబంధించి కాపు కార్పొరేషన్ నిధులు విషయం కానీ, బీసీల్లో చేర్చాలన్న విషయంలో కానీ ఆయన తుది కంట వరకు పోరాడుతున్న ఏకైక నేత. మిగతా వాళ్ళందరూ కూడా కాగితం పులులే, మిగతా వాళ్ళందరూ కూడా పేపర్ టైగర్లే. కాపు రిజర్వేషన్ కోసం మేము పోరాడతామని ఒక పెద్ద ర్యాలీ తీస్తాడు, మరొకరేమో ఒక సభ పెడతాడు, ఒక రౌండ్ టేబుల్ అంటాడు, అంతే. ఆ 2 రోజుల కార్యక్రమమే. కానీ అతను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కాపుల్లో అందరూ ఆర్థికంగా బలంగా లేరు, కాపుల్లో అన్ని రకాల వర్గాలు ఉన్నాయి, కాపులకి ఖచ్చితంగా బీసీల్లో చేర్చాలి, బీసీల్లో చేర్చడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అంటూ విత్ రిపోర్ట్స్ జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా మొత్తం రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవితం ఎట్లా ఉంది, ప్రభుత్వ పథకాలు కొన్ని చోట్ల ఇస్తే కానీ వాళ్ళ పూట గడవని పరిస్థితి, ఇలాంటి కేస్ స్టడీస్ అన్ని పట్టుకొని ఆయన ఢిల్లీ వరకు పోరాటం చేశారు. ఒకనొక టైంలో ఇంకా అయిపోతుంది అనుకున్నంత వాతావరణం క్రియేట్ అయింది. సరే, రాజకీయంగా కొన్ని కుట్రలు జరగటం, రాజకీయంగా కాపు కులంలోనే మరికొందరు దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేయటం, దాన్ని బూచిగా చూపించి ఆయా పార్టీల్లో వాళ్ళ పదవులు పొందటం, ఇదంతా జరిగిపోయింది. కానీ చివరి వరకు మాత్రం ఆయన ఇది మారలేదు. ఇప్పుడు తుని సంఘటన ఎప్పుడు జరిగిందండి? 2016 జనవరి 30. 2016కి ఆయనకు అవసరమా చెప్పండి మీరు? 2016కి మళ్ళీ కాపులు రిజర్వేషన్లు, తర్వాత కాపు కార్పొరేషన్ పేరు తీస్తున్న నిధులు, కాపు సంక్షేమానికి ఇస్తున్న నిధులు సరైన రీతిలో ఖర్చు చేయట్లేదు అన్న అంశాన్ని తీసుకొని ఆయన ఆందోళన చేయటం, ఉద్యమం చేయటం ఆయనకు అవసరమా? 2016లో ఆయన చూడని పదమే ఉంది. ఎంపీగా ఆయన పనిచేయలేదా, మంత్రిగా పనిచేయలేదా, ఎమ్మెల్యేగా పనిచేయలేదా, అంతకు మించి ప్రజాబలాన్ని ఆయన పొందలేదా? కానీ చివరి వరకు అంటే ఏంటంటే అంటే ఆయనకి ఇప్పుడు కూడా నాకు తెలిసి, నేను చెప్తున్నా కదండి, కాపులకి న్యాయం జరగలేదన్న ఒక అశాంతి కూడా ఆయన మదిలో ఉంది. అశాంతితో కూడా చనిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే అది మిగిలిపోయింది ఆయనలో. చనిపోయిన తర్వాత అది మిగిలిపోయినట్టే. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, చివరి శ్వాస వరకు ఖచ్చితంగా ఆయన కాపుల అభ్యున్నతి కోసం ఆలోచన చేశారు. అలా కొందరే ఉంటారు. అలాంటి అద్భుతమైన నేత, ఉద్యమ పందా ఉన్న నేత, చాలా వెస్టైల్ ఉన్న నేత. రెండోది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒకటి, సరే కాపు ఉద్యమం కోసం కష్టపడ్డారు, కాపు ఉద్యమ నేత అందాము. కానీ నిజంగా ఒక్క కాపు ఉద్యమ నేత అయితే అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తారు? కాకినాడ ఎంపీ స్థానం నుంచి ఎంపీగా ఎట్లా గెలుస్తారు? ఈ కాంటెస్ట్ కూడా మనం మాట్లాడాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన అందరవాడు అనటానికి ఒక మంచి ఎగ్జాంపుల్. 2005లో ఈ పోలవరం ఎడమ కాలువ, పుష్కరం ఎత్తిపోతల ప్రాజెక్టుల కారణంగా ఈ ప్రతిపాడు ప్రాంతంలో వేలాది మంది రైతులు భూములు కోల్పోయే పరిస్థితి వచ్చింది. భూమి కోల్పోతే రైతు జీవితం కోల్పోతాడని ఒక స్టేట్మెంట్ చేశారు ముద్రగడ పద్మనాభం. సరే, స్టేట్మెంట్ చేశారు కదా, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతారేమో అని అనుకున్నారు. ఎందుకంటే 2004-05 ప్రాంతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే భూమికి భూమి అన్న ఒక నినాదాన్ని తీసుకుని ఒక చారిత్రక ఉద్యమాన్ని ముద్రగడ ప్రారంభించారు. అప్పుడే భూమికి భూమి, ఆయన ఇచ్చిన టైటిల్ కూడా భూమికి భూమి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఒక రకంగా ఏం చేశారంటే, తన సొంత ఇంట్లోనే ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ ఆమరణ దీక్ష ఏదో సరే, ముద్రగడ పద్మనాభం ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు, ఏమైద్దిలే అంటూ కొంత ప్రభుత్వం చూసి చూడనట్టుగా అనుకుంది. కానీ పరిస్థితి ఎలా ఉందంటే, ఆమరణ దీక్ష అనేది తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నంత వరకు పరిస్థితి వచ్చింది. ఏం చేశారంటే, ఆయన ఎప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసినా కిర్లంపూడిలో తన నివాసంలో ఫస్ట్ తలుపేసుకుంటారు. తలుపేసుకుని ఒక కిటికీ ఓపెన్ చేసి ఉంచుతారు. ఆ రోజు ఏం చేశారు? 2005లో రైతుల కోసం పోలవరం ఎడమ కాలువ, అలాగే పుష్కరం ఎత్తిపోతల కారణంగా భూములు కోల్పోతున్న రైతులకి భూమికి భూమి ఇవ్వాలి, మీరు ఇచ్చే పరిహారం సరైన పరిహారం కాదు, భూమికి భూమి చూపించండి, ఇక్కడ రైతులు భూమిని నమ్ముకొని ఉన్నారు, డబ్బులను కాదు, వీళ్ళకి ఇదే జీవనాధారం అని చాలా గట్టిగా నినదించి ఆయన ఏం చేశారు? నిరాహార దీక్ష చేసి ఒకనొక టైంకి తన దగ్గర రివాల్వర్ ఉంది, ఆయనకి లైసెన్స్ రివాల్వర్ ఉంది.
తన తల దగ్గర ఒక రివాల్వరు ఉంచుకొని పక్కన ఒక తుపాకీ ఉంచుకొని తన ఉద్యమాన్ని కొనసాగించారు. మీరు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే నేను కాల్చుకుంటాను అంటూ బెదిరించారు. ఆ నేపథ్యంలో ఏమైంది, ఫైనల్గా ఆ సమస్య క్లియర్ అయింది. పరిహారంతో పాటు భూమి కూడా ఇవ్వాలన్న నిర్ణయానికి అప్పుడు ప్రభుత్వం వచ్చింది. అంటే హౌ సీరియస్ ఈజ్ అబౌట్ ద ఇష్యూస్, హౌ సీరియస్ ఈజ్ అబౌట్ ద పబ్లిక్ ఇష్యూస్, హౌ సీరియస్ అబౌట్ ఫర్ పబ్లిక్ అనేది ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఉండదు. అలా ఆయన ఎలా చూసుకున్నా ఒక డిఫరెంట్ వెర్సటాలిటీ, ఒక పోరాట తత్వం, ఒక లక్ష్య సాధన దిశగా అడుగులు వేయటం, ఆప్యాయంగా గౌరవించుకోవటం, ఇలాంటి రకరకాల సుగుణాలు అంటారు కదా, అలాంటి వ్యక్తి కొందరే ఉంటారు అలా. ఓకే, ముద్దగడ పద్మనాభం గారి గురించి చెప్పుకోవాలి అంటే సమయం సరిపోదు మనకి. అవును. చాలా విషయాలు ఉన్నాయి, దానిలో ఇంపార్టెంట్ విషయాలు మాత్రం మనం ఇక్కడ ప్రస్తావిద్దాం. అవును. అండ్ ఈరోజు చాలా మందికి ఒక అనుమానం వచ్చింది, నాకు కూడా వచ్చింది, మీరు క్లారిటీ ఇచ్చారు, మీరు ప్రేక్షకులు కూడా ఇవ్వండి. అంటే దహన సంస్కారాలు చేయాలి కదా, ఎందుకు ఖననం చేశారు అని చెప్పేసి. అండ్ ముద్దగడ పద్మనాభం గారు చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు కొన్ని విషయాలు చెప్పారని, అంటే ఒక వీలునామా లాంటిది. అవును. ఆ వీలునామాలో ఏముంది? రైట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ 99 టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న రిపోర్టు. కరెక్ట్గా ఒక ఏడాది క్రితం, అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చనిపోతారని ఆయన ఊహించడం ఇలాంటి పరిణామాలు కాదు. సాధారణంగా ఒకవేళ నా తదనంతరం ఏం చెయ్యాలి, ఎలా జరగాలి అన్న దానిపై